అందరికీ నమస్తే. సీఎం వర్సెస్ మినిస్టర్స్ మధ్యలో ఆఫీసర్స్, ఐఏఎస్లు, సెక్రటరీలు ఎట్లయిపోయింది ఇప్పుడంటే రేవంత్ రెడ్డి మంత్రులకు తెలియకుండా ఐఏఎస్లను ట్రాన్స్ఫర్ చేస్తుండ్రు. మినిస్టర్లు ఏమంటున్నారు, మాకు తెలియకుండా మీరు చేసిండ్రు, వాళ్ళు మా మాట వింటలేరు, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయమని మళ్ళీ ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. అసలు విషయం ఏంటంటే దీనిలో మంత్రులు ఏదో చెప్తారు, వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారు. ఐఏఎస్లు రూల్స్ మాట్లాడడానికి కారణం వీళ్ళే. ఎప్పుడైనా సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అంటే అప్పటికప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు ఆఫీసర్స్. కానీ ఆ రూల్స్ బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్లో చేసింది తప్పు అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ ఆఫీసర్స్ అందరినీ బెదిరించారు. మనకు కేటీఆర్ కేసు ఉంది. కేటీఆర్ ఈ కార్ రేస్ ఉంది. ఈ కార్ రేస్లో ఆఫీసర్స్ బలి చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి కదా ఐఏఎస్ని. అయితే ఇట్లా అంటే పొలిటీషియన్స్ చెప్తే రాజకీయ నాయకులు వినాలి అనేది వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ప్లస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్, వాళ్ళు చేయమన్న పని చట్టవిరుద్ధం అయితే చేయకూడదు. ఇప్పుడు చట్టవిరుద్ధంగా చేయమని మినిస్టర్స్ పొట్టుకు పెడుతున్నారు వాళ్ళ మీద. వాళ్ళు ఏమంటున్నారు, అనవసరంగా మేము ఇరకపోతాం, మేము చెయ్యం అంటే ఈ గవర్నమెంట్ మీద వాళ్ళకు కూడా నమ్మకం లేదని అర్థం. అది జరుగుతుంది. అన్ని విషయాలు మాట్లాడదాం ఏం జరుగుతుందో. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రిపోర్ట్ కొట్టే వాళ్ళకి కౌంటర్ అవుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఇది యాక్చువల్గా మంత్రుల శాఖల్లో కూడా ముఖ్యమంత్రి ఏలు పెడుతున్నాడు అనేది చాలాసార్లు బయటపడ్డది. కొంతమంది మంత్రులు బహిరంగంగా కూడా మాట్లాడుతున్నారు. కొందరేమో లోపల ఏంది ఇది మా శాఖలు కూడా ఆయన వెలు పెడతాడు అనేది ఉంది. ఎందుకు ఇదంతా వచ్చిందంటే మంత్రులు ఏమైనా పని చెప్తే ఐఏఎస్లు చేస్తలేరు. ఐఏఎస్లు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు లేకపోతే మినిస్టర్సు మేమే స్వచ్ఛమైన వాళ్ళం, ఆఫీసర్స్ మొత్తం దొంగలు అనే విధంగా చాలాసార్లు మాట్లాడినారు. వాళ్ళను అట్లాంటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళంతా అలర్ట్ అయిపోతారు. కొన్నిసార్లు ఐఏఎస్లు కొంత రూల్స్కు అటు ఇటు ఉన్న ప్రజల కోణంలో లేకపోతే పరిపాలన కోణంలో ఆ పనులు చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మొన్న ఒక దగ్గర ఒడ్లు కొట్టుకుపోయినాయి, కరీంనగర్ అనుకుంటా. ఒక పెద్దమ్మ మొత్తం మూరలకెళ్ళి ఒడ్లు దేవుతుంది. ఆ దేవుతున్న దేవి పక్కన పడేస్తుంది. ఆమె మొత్తం కొట్టుకుపోయినాయి ఆ రోజు వానవాడి. ప్రభుత్వం ఏమన్నది, ఆ ఒడ్లు ఎన్ని కొట్టుకుపోయినాయంటే పలానా ఎన్ని కొట్టుకుపోయినాయంటే ఎంత వాల్యూ అంటే 2.5 లక్షలు ఆ పెద్దమ్మకి ఇచ్చేసిండ్రు. ప్రభుత్వం ఇచ్చేసింది, మంచి నిర్ణయమే. కానీ మరి ఒడ్లు కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ధాన్యం కొట్టుకుపోయిన వాళ్ళు చాలామంది రైతున్నారు. అందరికీ న్యాయం సేమ్ అట్లా ఇవ్వగలదా గవర్నమెంట్? ఇవ్వలేదు. అక్కడ ఏం చేసిండ్రు ఐఏఎస్, అది రూల్స్ అతిక్రమించినా అంటే రూల్ కాకపోయినా అది సోషల్ ఇంజనీరింగ్ అంటే అది పాపం కొట్టుకుపోయింది, పాపం పేద రైతు, మహిళా రైతు కాబట్టి ఆమెను చూస్తే బాధ అనిపించింది. కాబట్టి మంత్రి ఎవరో చెప్పంగానే ఆయన ఆ పని చేసిండు అంటే అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్రమాలు జరిగినాయి, అవన్నీ మేము పట్టుకుంటాం, వాళ్ళందరికీ వీళ్ళు సహకరిస్తున్నారు, వీళ్ళంతా దొంగలు అనే విధంగా ఐఏఎస్ల మీద నిఘా పెట్టిండ్రు. ఐఏఎస్ల మీద నిఘా పెట్టుడు కాదు, ఐఏఎస్లను మొత్తం పేపర్లో వార్తలు రాపించారు. వీళ్ళంతా దొంగలు, వీళ్ళంతా బీఆర్ఎస్ కోవట్టులు, వీళ్ళు పరిపాలనకు సహకరిస్తలేరు. అదంతా వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేతగాక వీళ్ళంతా చేసేది. ఓ ఎద్దు సాలు చక్కగా పడతలేదంటే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎద్దును రైతు అర్థం చేసుకుంటాడు, ఆ ఎద్దును కరెక్ట్ దారిలో నడిపిస్తాడు. ఎద్దులు కొట్ట కూడా రాకపోతే ఆయన రైతు కాడు. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ ఆఫీసర్స్తో పని చేయించుకోవడం వీళ్ళతో కాకపోతే అసలు ప్రభుత్వమే కాదు, అడ్మినిస్ట్రేషన్ రాదని అర్థం వీళ్ళకు. ఇప్పుడు ఏంది, మినిస్టర్సు సీఎంకు మొరబెట్టుకున్నారంట, మా మాట వింటలేరు వీళ్ళందరూ, ఏమనంటే రూల్స్ అని అంటున్నారు. అంటే అసలు వీళ్ళు ఇట్లాంటి విషయాలను ఐఏఎస్ను ఇబ్బంది పెడుతున్నారో, ఎట్లాంటి విషయాలలో రూల్స్ బ్రేక్ చేయమని చెప్తున్నారు. వాళ్ళు ఆఫీసర్సు 5 సంవత్సరాలు ఉండే వాళ్ళు కాదు, వాళ్ళు ఒక 30 ఇయర్స్, అవసరమైతే 20 ఇయర్స్ వాళ్ళ ఏజ్ రిటైర్మెంట్ అయిన దాకా ఉండాల్సిందే. ఇట్లాంటి గవర్నమెంట్లు వస్తుంటాయి పోతుంటాయి. మరి వీళ్ళు రూల్స్ అతిక్రమించు అని ఎందుకు చెప్తున్నారు? మంత్రులే రూల్స్ బ్రేక్ చేయమని ఐఏఎస్లకు చెప్తే మళ్ళీ ఐఏఎస్లు ఏమంటారు అంటే మేమేడే ఇరుక్కపోతామో, మాకెందుకు ఇదంతా, ఇక్కడ ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు లేరు గవర్నమెంట్లో. అరే మన గవర్నమెంట్లో జరిగిందా, మన ఐఏఎస్ ఇట్లా చేసిండా, సరే చూద్దాం, మన దగ్గర నుంచి రికవరీ చేయడమా లేకపోతే అట్లా కాదు, పేపర్లో రాపిచ్చేస్తారు, వాళ్ళని దొంగలంచి తిరగరిస్తారు. ఇక వాళ్ళు ఎందుకు చేస్తారు? కానీ రూల్స్ అని చెప్పి మా పనులు చేస్తలేరని మంత్రులేమో అసలు ముఖ్యమంత్రి కావాలని పెట్టిండు వాళ్ళని వీళ్ళ దగ్గర. ఎందుకంటే వీళ్ళు బండారం అంతా బయటపడాలి, వీళ్ళు ఏమేం చేస్తున్నారో తెలవాలి, వీళ్ళకి సహకరించొద్దని. మనకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఉండే, దానిలో చౌహాన్ గారు ఉండ్రి, ఐపీఎస్ ఆఫీసర్.
ఆయన ఉత్తమ్ కుమార్కి చాలా క్లోజ్ అని చెప్పి తప్పించేసిండు. స్టీఫెన్సన్ గారికి ఇచ్చిండ్రు. స్టీఫెన్సన్ కొంచెం స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన పెట్టుకొని స్టీఫెన్సన్ను ఆయన రిమోట్ ద్వారా మేనేజ్ చేస్తుండే ఏమో. అట్లా మొన్న చూడలేదా మనం జూపల్లి కృష్ణారావు వాళ్ళ విషయంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో రిజ్వీ అనే ఒక మంచి ఆఫీసర్ 90sలోనే ఐఏఎంలో చదివిన ఆయన మంచి ఆఫీసర్ అని ప్రతి గవర్నమెంట్లో పేరుంది ఆయనకి. ఆయన లాస్ట్కు బీఆర్ఎస్ తీసుకుండు పోయిన నెల 31 తారీఖు జూపల్లి కృష్ణారావు వర్సెస్ ముఖ్యమంత్రి గొడవల. ఇప్పుడు ఈ మంత్రుల గొడవలన్నీ అందరు మినిస్టర్స్ వీళ్ళని తప్పించండి, వీళ్ళు రూల్స్ మాట్లాడి పనులు చేస్తలేరు. ఇప్పుడు రూల్స్ పాటించకపోతేనేమో మళ్ళీ వీళ్ళే రూల్స్ పాటిస్తలేరు, వీళ్ళంతా దొంగలు అంటారు. రూల్స్ పాటిస్తేనేమో అట్టెట రూల్స్ పాటిస్తారు, మేము చెప్పింది వినాలి కదా. వీళ్ళు పొలిటీషియన్స్, ఏ గవర్నమెంట్లో ఉన్నా వీళ్ళు పొలిటీషియన్సే. ఇవాళ మంత్రి ఉన్నాయనో ఉన్నాడు మాజీ మంత్రి అవుతాడు, కానీ ఈయన తీసుకున్న నిర్ణయాలు అవి ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది ఇంపార్టెంట్. యూజర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదు ఇది. సేమ్ టైం ఎంప్లాయీ ఫ్రెండ్ గవర్నమెంట్ కూడా కాదు. వాళ్ళతో ఎట్లా పని చేయించుకోవాలో కూడా తెలియదు. అందరిని బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి, రౌడీలను ముద్ర వేయాలి, దొంగలను ముద్ర వేయాలి, బెదిరించుకోవాలి, పని చేసుకోవాలి. అట్లాంటప్పుడు ఆఫీసర్ రూల్సే మాట్లాడతాడు, 100% రూల్సే మాట్లాడతాడు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోతాం మనం, పోయిన తర్వాత ఆయన ఏదో ఒక నీ రేషన్ కార్డు జిరాక్స్ తీసుకురాపో అంటాడు. రేషన్ కార్డు జిరాక్స్ బయట దొరకదు, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది. రూల్స్ ప్రకారం ఆ జిరాక్స్ ఆయన తీయకూడదు, నువ్వు బయటనే తీసుకురావాలి. బయటడే లేదు, నువ్వు మళ్ళీ ఎక్కడో చాలా దూరం పోయి తీసుకురావాలి. కానీ ఎంఆర్ఓ ఏం కాదు, ఒక కాపీ కదా తీయమన్నాడు అనుకో, అది యూజర్ ఫ్రెండ్లీ. ఆయన తీయనీయలేదనుకో, ఆ రూల్ ప్రకారం తీయనివ్వద్దు, అది గవర్నమెంట్ ఆఫీసు, ఓన్లీ వాళ్ళ పర్పసే యూజ్ చేసుకోవాలి. మీరు బయట నుంచి వచ్చారు కాబట్టి బయట నుంచి తెచ్చుకోవాలి. అంటే ఇది సోషల్ ఇంజనీరింగ్. ఇదంతా సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అటు ఇటు పని చేసుకుంటూ ఎటు వృధా కాకుండా చేయాలి. కానీ వీళ్ళ పాలిటిక్స్ ఇక్కడ ముఖ్యమంత్రి వీళ్ళ మీద, మంత్రుల మీద అనుమానంతోన, మంత్రుల మీద నిఘా పెట్టడంతోన ఆఫీసర్లను పైన చేయనిస్తుండ్రా. 3 నెలలకు ఒకసారి చేంజ్. 3 మొన్న రిజైన్ చేసిన రిజ్వీ గారు కూడా 5th టైం అంట ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంట. మళ్ళీ అది కూడా వీళ్ళు వచ్చిన గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఇంకా మొత్తం కాలేదు, ఒక ఐఏఎస్ 5 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడా? అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు చేసే తప్పులో లేకపోతే వీళ్ళు అర్థం కావద్దు అనమాట. ఐఏఎస్ ఆఫీసర్ల వీళ్ళ మీద పట్టు దొరికిందనుకో, పొలిటీషియన్స్ మీద, వాళ్ళు గేమ్ వేరే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కడ ఉండకూడదు, ఒక 3 నెలలు ఉంచాలి, ఆయన అర్థం చేసుకునే లోపలనే తీసి మార్చేయాలి. ఇది వీళ్ళ ప్రభుత్వం ఫెయిల్ కానికి ఇదే ప్రధానమైన కారణం. వీళ్ళకు ఇంకా అడ్మినిస్ట్రేషన్ చేతికి రాకపోవడానికి ఇదే ప్రధానమైన కారణం. అసలు ఆఫీసర్లకే అర్థం కాంది, వాళ్ళు వీళ్ళకి ఏం చెప్తారు సలహాలు. అసలు వాళ్ళకి ఏమైనా అర్థమైతే వాళ్ళు వీళ్ళకి ఏమైనా సలహాలు ఇస్తారు, సూచనలు ఇస్తారు. గవర్నమెంట్ ఇట్లా కాదంటారు, లేకపోతే పలానా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా చేద్దామంటారు. సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ ఫాలో అవుతారు. ఇప్పుడు రూల్ ప్రకారం పోతామంటే తప్పంట ఐఏఎస్లు, మరి రూల్ తప్పితేనేమో దొంగలు అంటారు. మళ్ళీ ఐఏఎస్లు అయినా ఆఫీసర్లు అయినా రూల్స్ ప్రకారమే పోవాలి 100%. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ మస్తు దొంగ పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ దొంగ పనులను చేస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది. ఇక ఏమేమి ఉంటో పనులు మనకు తెలియదు. అక్కడ ఐఏఎస్లతో ఏమేమి పనులు పెడితే వాళ్ళు చేయమన్నారో కూడా తెలియదు. వీళ్ళు ఏమేం చేస్తే మంత్రులు సెక్రటరీల మధ్య విభేదాలు, మనస్పర్ధలు రావడానికి ఇద్దరి మధ్య సమన్వయం లేకపోవడమే కారణం. మంత్రి ఓ రకంగా ఆలోచిస్తుంటే సెక్రటరీలు ఇంకో రకంగా ఆలోచిస్తున్నారంట, వ్యవహరిస్తున్నారంట. దీనికి అర్థం ఏంది? మంత్రులే అని అర్థం. ఆఫీసర్స్ ఈ గవర్నమెంట్లో లేరు కదా, వాళ్ళు పోయిన గవర్నమెంట్లో ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలామంది సీనియర్లు. మరి వాళ్ళందరికీ పని చేసిండ్రు, వాళ్ళందరూ మంచినే పరిపాలించిండ్రు, వీళ్ళకి మాత్రం అడ్డమవుతుందా? వీళ్ళు ఎటువంటి ఏ రకం పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఏమైనా ఇల్లీగల్ పనులు చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఏం చేస్తుంది ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్లో ఏం జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇక మీకే పడకపోతే ఐఏఎస్లకు మంత్రులకు పడకపోతే, మంత్రులకు సీఎంకు పడకపోతే, సీఎంకు ఐఏఎస్లకు పడకపోతే ఇంకా గవర్నమెంట్ ఎట్లా ముందుకు పోతుంది? పరిపాలన ఎట్లా నడుస్తుంది? ఇది చాలా సిల్లీ ఇష్యూ కాదు, చాలా పెద్ద ఇష్యూ ఇది. ప్రభుత్వాన్ని అర్థం చేసుకోలేకపోతే అంతే, హెడ్ మాస్టర్కు టీచర్ పడకపోతే ఆ స్కూల్ నడవది. ఆ స్కూల్ అంతే చదువు సంకనాకిపోతుంది. ఇక్కడ కూడా గట్లే నడుస్తుంది. అందుకే ఇట్లా ఏడుస్తున్నాం మనం. తెలంగాణ ఆదాయం పడిపోయింది, తెలంగాణ ఒక డెవలప్మెంట్ లేదు, తెలంగాణ ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 50 ఏళ్ళలో వెనుకకు పోయింది, ఇంకా తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని చెప్పడానికి ఇవే కారణాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.